హైదరాబాద్లోని పలు విద్యా సంస్థలు కాలేజీలు డ్రగ్స్కు అడ్డాగా మారాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది. కాలేజీలతో పాటు పలు స్కూళ్లలో విద్యార్థులు డ్రగ్స్, గంజాయికి బానిసైనట్టు నార్కోటిక్స్ అధికారులు గుర్తించారు. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ డ్రగ్స్కు అడ్డాగా మారిందన్నారు. గంజాయి సేవిస్తూ 15 మంది గురునానక్ ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకున్నామన్నారు. పట్టుబడ్డ స్టూడెంట్స్ వివరాలను ఇప్పటికే టెక్నికల్ ఎడ్యుకేషన్కు పంపించామన్నారు. అనుమానం ఉన్న స్కూళ్లలో స్నీఫర్ డాగ్స్తో తనిఖీలు చేపట్టామన్నారు. గురునానక్ కాలేజీతో పాటు పేరు మోసిన పలు విద్యాసంస్థలు డ్రగ్స్కు హబ్గా మారాయన్నారు. ఇండస్ స్కూల్లో ఈ సిగరెట్కు స్టూడెంట్స్ అలవాటు పడ్డారని, సింబయాసిస్ కాలేజీలో గంజాయి కొడుతూ 25 మంది విద్యార్థులు దొరికారన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, సిబిఐటి, బాసరా ట్రిపుల్ ఐటీ లాంటి సంస్థల్లో డ్రగ్స్, మత్తు పదార్థాల బారిన విద్యార్థులు పడుతున్నట్లు గుర్తించామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. హైదరాబాద్లోని పలు విద్యాసంస్థలు కాలేజీలు డ్రగ్స్కు అడ్డాగా మారాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది. కాలేజీలతో పాటు పలు స్కూళ్లలో కూడా విద్యార్థులు డ్రగ్స్, గంజాయికి బానిసైనట్టుగా నార్కోటిక్స్ అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, హైదరాబాద్ లో నార్కోటిక్ అధికారులు నిర్వహించినటువంటి సోదాల్లో కళ్ళు బయర్లు గమ్మేటువంటి నిజాలు బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డ్రగ్స్ కు అడ్డాగా మారుతున్నటువంటి విద్యా సంస్థలు, కాలేజీలు, పబ్బులు వీటన్నింటినీ ఒక్కసారిగా వాళ్ళు విచారించినటువంటి క్రమంలో కళ్ళు బయలు గమ్మేటువంటి అంశాలు బయటపడ్డాయి. ప్రధానంగా డ్రగ్స్ కు అడ్డాగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో సక్సెస్ చేసినటువంటి సందర్భంలో గంజాయి కొడుతూ 15 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వారిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గురునానక్ ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టుబడ్డటువంటి విద్యార్థులపై టెక్నికల్ ఎడ్యుకేషన్ నార్కోటిక్ లేక గురునానక్ కాలేజీతో పాటు డ్రగ్స్ కు హబ్ గా మారినటువంటి వాటన్నింటినీ కూడా గుర్తించారు అధికారులు. ఇండస్ స్కూల్లో ఈ సిగరెట్ కు అలవాటు పడ్డటువంటి స్టూడెంట్స్ ని కూడా గుర్తించారు. సింబియాసిస్ కాలేజీలో గంజాయి కొడుతూ దొరికినటువంటి 25 మంది విద్యార్థులను కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్, సిబిఐటి, బాసరా ట్రిపుల్ ఐటీ లాంటి సంస్థల్లో కూడా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల బారిన పడుతున్నటువంటి విద్యార్థులను నార్కోటిక్ అధికారులు గుర్తించారు. నోవాటెల్లోని ఆర్టిస్ట్ పబ్ లో 3 డ్రగ్ పెడ్డర్లను కూడా అరెస్ట్ చేసినటువంటి అధికారులు కేవ్ పబ్ లో పార్టీకి హాజరైనటువంటి 52 మందిలో 33 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా రావడంతో వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేశారు. విద్యా సంస్థలో డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నప్పటికీ ఈ కంట్రోల్ చేయడంలో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతోంది. కోప్రా యాక్ట్ నిబంధనలు అమలు చేస్తున్నామని నార్కోటిక్ చీఫ్ చెప్తున్నటువంటి క్రమంలో స్కూల్స్ ఆవరణలో గంజాయితో పట్టుబడితే జువెనల్ యాక్ట్ కింద కేసులు, ఉస్మానియా జువెనల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో గంజాయి తీసుకుంటూ 6 జూనియర్ డాక్టర్లు కూడా అరెస్ట్ అయినటువంటి సంఘటన ఈ సందర్భంగా పోలీసులు గుర్తు చేశారు. గంజాయి తీసుకున్నటువంటి జూనియర్ డాక్టర్లపై చర్యల కోసం ఇప్పటికే ఇండియన్ మెడికల్ అధికారులకు కూడా నార్కోటిక్ అధికారులు లేఖలు రాశారు. బాసరా ట్రిపుల్ ఐటీలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డటువంటి విద్యార్థులు కూడా గుర్తించారు. బాసరా ట్రిపుల్ ఐటీకి నాందేడ్ నుంచి గంజాయి వస్తున్నట్టుగా కూడా గుర్తించారు. జేఎన్టీకి సంబంధించినటువంటి జోగిపేటలో గంజాయితో ఉన్నటువంటి 3 పట్టుకున్నటువంటి అధికారులు హైదరాబాద్ లో పార్టీలు నిర్వహిస్తున్నటువంటి డీజీలపై కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పబ్బుల్లో మైనర్లకు మద్యం అమ్మకూడదనేటువంటి కఠిన చర్యలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో అధికారులు దేశజాలాలు అవుతున్నారనేటువంటి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు, తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని నార్కోటిక్ చీఫ్ సందీప్ శాండల్ చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడికెక్కడ స్కూళ్లలో, కాలేజీల్లో, అకాడమీల్లో, పబ్బుల్లో ఈ విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల సరఫరా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి మాత్రం గుర్తించారు. కల్నర్ అకాడమీలో గంజాయి కొడుతూ దొరికినటువంటి విద్యార్థులను కూడా పట్టుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సిబిఐటీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడినటువంటి విద్యార్థులు కూడా పట్టుకుని ఆయనను కౌన్సిలింగ్ కొనసాగించారు. డ్రగ్స్ అంటూ పోలీసులకు పట్టుబడినటువంటి తిరుచి ఎన్ఐటి విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ప్యాకెట్ల రూపంలో కూడా అమ్ముతున్నటువంటి ముఠాలను కూడా పట్టుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పట్టుకున్నటువంటి ముఠాలను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పబ్బులోనే డీజేలపై అధికారులపై ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు డీజేలను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆర్టిస్ట్ నోవాటెల్ పబ్బులపై చర్యలు తీసుకోవాలని నార్కోటిక్స్ అధికారులు సిఫార్సు అయితే ఇచ్చారు. ఇక ఇప్పటి వరకు
రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 7 నెలల కాలంలో నార్కోటిక్ అధికారులు ఇచ్చినటువంటి దాడుల్లో స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థల్లో అత్యధికంగా విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలు, ఈ సిగరెట్లకు అలవాటైనట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆర్టిస్ట్ ఉన్నటువంటి నోవాటంలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ పబ్ లో తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ పబ్ కొనసాగుతుంది. దీంట్లో డ్రగ్స్ వాడకం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పాటు అనేక పబ్బుల్లో డీజేల ద్వారా అక్కడికి వస్తున్నటువంటి కస్టమర్ల ద్వారా పెద్ద ఎత్తున కొకైన్ కూడా సప్లై అవుతున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికి వీటన్నింటిపైన ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కేవలం 7 నెలల కాలంలోనే అనేక కేసులు రిజిస్టర్ అయ్యాయి. వారిని కొంతమందిని అరెస్ట్ చేశారు, మరి కొంతమందిని జువైనల్ హోమ్ కు తరలించారు. కొంతమందికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. రానున్న రోజుల్లో ఈ దాడులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా వీటన్నింటినీ అబ్జర్వ్ చేస్తున్నటువంటిది నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.